వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో బ్యాక్ లైన్ ఎఫెక్ట్ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. వీడియోని ట్యాప్ చేయాలి, తర్వాత న్యూని ట్యాప్ చేయాలి. ఇక్కడ బ్లాంక్ని ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి. వాస్ ఉంది కదా, ఆప్షన్ని ఓకే చేసుకొని 9:16 సైజుని ఓకే చేసి ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ డ్యూరేషన్ అనేది టైంని ఓకే చేసుకొని మనకి వీడియో యొక్క డ్యూరేషన్ 15 సెకండ్స్ని ఓకే చేస్తున్నాను. చూడండి, వీడియో వచ్చి 15 సెకండ్స్ అయితే మనకి ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. దానికి పిఐపి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళి ఓకే చేయాలి. ఇది స్క్రీన్కి అడ్జస్ట్ అయ్యే విధంగా యాడ్ చేసుకొని కోవాలి. తర్వాత ఈ లైన్ను ఈ పిక్చర్ని ఎండ్ వరకు క్లిప్ని ఓకే చేసుకోవాలి. మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళి సెకండ్ లేయర్ని ఓకే చేసి జస్ట్ ఇవి 2 లైన్స్ని ఇట్లా స్క్రోల్ చేయాలి. ఇట్లా స్క్రోల్ చేసి టాప్ పొజిషన్లోకి ఉంచి ఓకే చేయాలి. ఇక్కడ క్రీప్ ఫ్రేమ్ ఆప్షన్ని ఓకే చేసుకొని మనము వీడియోని ముందుకి ఇలా స్క్రోల్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ ఇట్లా డౌన్కి ఓకే చేసుకోవాలి. క్రీప్ ఫ్రేమ్ ఆప్షన్లోకి వెళ్ళి వీడియోని ఇట్లా ముందుకి స్క్రోల్ చేయాలి. మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ టాప్ పొజిషన్లోకి వీడియోని తీసుకెళ్ళాలి. అప్పుడు ఓకే చేయాలి. వీడియోని వచ్చేసి చివరి ఎండ్ వరకు ఓకే చేసుకొని ఓకే చేయాలి. వీడియో అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ వీడియోని మనము అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందనేది ఒక్కసారి ప్లే చేస్తున్నాను. చూసారు కదండి, మన మొబైల్లోనే మనమే నీట్గా బ్లాక్ లైన్ ఎఫెక్ట్ వీడియో ఎంత నీట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.